నాకు వినపడలేదు. ఏ సభ అంట? సన్నిహెడ్రిన్ సభ. సన్నిహెడ్రిన్ సభలో ఎంతమంది ఉంటారు? 71 మంది ఉంటారు. అందులో ఎవరెవరు ఉంటారు? ప్రధాన యాజకులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, యూదుల పెద్దలు ఉంటారు అక్కడ. అది యేసయ్యను నిలబెట్టినటువంటి విధానాన్ని చూస్తున్నాం. యేసయ్య అక్కడ అన్యాయము అనేటువంటిది ఉంది. అన్యాయం అనేటువంటి స్థలములో నిలబడ్డ, ఆ తీర్పులో నిలబడ్డ మన కోసం ఆయన అదిగో ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమన్నాయా అంటే నిత్య జీవమైనటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విషయాలను మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఇది నాన్న యోహాను సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకుందాం. 29-30 వచనాలు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటి వాడాయనని నేను ఎవని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఇదిగో మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 29వ వచనములో చదువుకుంటే ఈరోజు అంశం ఏంటయ్యా అంటే దేవుని గొర్రెపిల్ల. ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట దేవుని గొర్రెపిల్ల. యేసయ్య మన కోసం ఆయన ఎలాగున్నారయ్యా అంటే ఒక గొర్రెపిల్లగా ఉన్నారు. అది దేవుని గొర్రెపిల్లగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను మనము ధ్యానము చేసుకున్నట్లయితే ఈ గొర్రెపిల్ల అనేది సిలువ త్యాగానికి ఇక్కడ ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంది. ఏమిటయ్యా అంటే ఇక్కడ ఈ గొర్రెపిల్ల అనే బలి నిర్దోషమును విమోచనకు ఇక్కడ సూచనగా కనబడుతుంది. కాబట్టి ఈ గొర్రెపిల్లలో 5 విషయాలను మనం నేర్చుకోవచ్చు. గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే యేసయ్యే. యోహాను దగ్గరకు వస్తుండగా, యోహాను ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. యేసయ్య కన్నా ముందు 6 నెలలు ముందు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత యేసయ్య వచ్చారు. అందుకోసమే యోహాను తన దగ్గరకు రావడం చూసి ఈయన గురించి యేసయ్యను గురించి మాట్లాడుతా అంటున్నాడు కదా, ఈయన లోక పాపములను మోసుకొని పోవు. ఒట్టి గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు. ఈ విషయాలలో మనము ధ్యానం చేస్తున్నట్లయితే ఇక్కడ అంటాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్న ఒక మాట. 53:7 వాక్యం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు నోరు తెరవలేదు అంటాడు. కనుక మొదటిది పాపమును భరించిన గొర్రెపిల్ల. యేసయ్య మన కోసం గొర్రెపిల్లగా ఎలాగున్నారయ్యా అంటే మన పాపమును భరించాడు. నా పాపం ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ఈ గొర్రెపిల్లగా యేసయ్య ఏం చేశారట? భరించాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన భారము నా భారమును మోసాడు. అందుకోసమే ఇక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు వారట ఒక గొర్రెపిల్ల వలె నిశ్శబ్దముగా బాధను భరించాడు. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్లగా నిశ్శబ్దముగా ఉన్నాడు, భారమును భరించిన వానిగా కనబడతా ఉన్నాడు. మన పాపములు బాధ అంతా తనపై వేసుకొని సిలువపై చనిపోవడానికి ఆయన సిద్ధమయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక అందుకోసమే ఇక్కడ లోతైన సత్యం ఏమిటయ్యా అంటే మన పాపములు తగిన శిక్ష అదిగో ఆయన స్వీకరించాడు.
నా పాపములు శిక్ష ఆయన స్వీకరించాడు. ఒకరి కోసం ఒకరు చనిపోయేవారు, ఒకరి కోసం ఒకరు దెబ్బలు తినేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు నింద పడేవాళ్ళు, ఒకరి కోసం అవమానం పడేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు పూట పడేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. ఎవరి కోసం వాళ్ళే ఉన్నారు, ఎవరి కోసం వాళ్ళే. కానీ యేసయ్య ఎవరో తెలుసా? అదిగో నీ కోసం నా కోసం ఆయన మన పాపములు భారమంతా తనపై వేసుకొని సిలువపై చనిపోయాడు. దేవునికి స్తోత్రా. కాబట్టి ఇలాగున ఆయన ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమకు ఇదిగో ఎంతో నిదర్శనం. దేవునికి స్తోత్రా. మొదటిది ఇక్కడ మొదటిది పాపమును భరించిన మరి గొర్రె పిల్లగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. రెండవదిగా మనం చదువుకుంటే నిర్గమాకాండములో 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందామా? నిర్గమాకాండము 12వ అధ్యాయం 5వ వచనం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు పరిమితిని బట్టి వారి లెక్కింపవలెను. దాన్ని తీసుకొని వచ్చును. దాని నుంచుకొనవలెను. తరువాత దాని రక్తము కొంచెము తీసి నిలువ కమ్మెల మీదను పై కమ్ముల మీదను చల్లి కనుక రెండవదిగా మనం చదువుకుంటున్నాం, పస్కా భుజించారు వాళ్ళు. పస్కాగా ఒక గొర్రె పిల్ల అక్కడ భోజనం వారు భుజించారు. పస్కారు భుజించారు అంటే తన రక్తం, గొర్రె పిల్ల యొక్క రక్తం ఏం చేస్తున్నారు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా అదిగో అర్ధరాత్రి వేళ జరిగిన సంఘటన ఏంటి అంటే అదిగో సంహార దూత వచ్చాడు. అదిగో ఎవరి మీదకి వచ్చారంటే ఐగుప్తు దేశం అంతా సంచారం చేయబోతుండగా ఎవరి యొక్క గుమ్మములో అదిగో ద్వారబంధకం మీద నిలువ కమ్మికి అడ్డ కమ్మికి ఏ రక్తం అయితే అదిగో రాయబడి ఉందో పుయ్యబడి ఉన్నదో ఆ కుటుంబములకు కాపుదల కనబడింది. దేవునికి స్తోత్ర. అంటే దీని అర్థము పస్కా గొర్రె పిల్ల విమోచనకు సూచన. దేవునికి స్తోత్ర. యేసయ్య విమోచకుడు. నిన్ను నన్ను విమోచించింది, నిన్ను నన్ను కాపాడుకుంది. పాపం వల్ల జీతం మరణమైతే తన రక్తము చేత నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన చిందించిన రక్తము చేత మనలను ఏ సంహార దూతగా, ఏ సాతానుగా ఈ లోకములో ఎవరికి అధికారం లేకుండా కాపాడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర. అదే రీతిగా చూస్తున్నాం ఐగుప్తు దేశం అంతటిలో కూడా రాసు మొదలుకొని ఐగుప్తీయులందరి జీవితాలలో ఒకరు ఆ ఇంటి తొలుచూలు చనిపోయి ఒక్క ఇల్లు కూడా లేదంట, ఏడవని ఇల్లు లేదట. అక్కడ మహా రోదనము కలిగింది. కారణం ఏంటయ్యా అంటే యేసయ్య రక్తము ఏ కుటుంబానికి ఉంటుందో, ఏ బిడ్డలకు ఉంటుందో, ఎవరు రక్తములో విమోచింపబడ్డారో వారికి దేవుని కాపుదల. ఇప్పుడే కాపుదలగా మనం ఈ భూమి మీద ఉన్నామంటే, ఇప్పుడు భూమి మీద ఇలాగ జీవిస్తున్నామంటే అది దేవుని కృప. అది జ్ఞానము చేతను, అది బలము చేతను, అది ధనము చేతను, ఈ లోకంలో ఉన్న స్థితిగతుల చేతను మనము కాపాడబడము. దేవునికి స్తోత్ర. ఆపద కాలమందు ఆస్తి అక్కరకర దేవుడే కాపాడా. ఈరోజున అక్కడ రెండవదిగా పస్కా గొర్రె పిల్ల విమోచనకు. అందుకోసమే కొరింథీయులకు రాస్తున్న పత్రిక, 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కనుక ఎలాగుండాలంటే మనము పులిసిన పిండి అనేది ఉంది, పొలవని పిండి ఉంది. ఏ పిండిగా ఉండాలట అంటే పులుపు దేనికయ్యా అంటే పాపమునకు సూచన. ఈ పాపము లేని వారిగా మీరు ఉండాలి అని కొత్త ముద్ద అవుటకై అది దేవునికి స్తోత్ర.
అందుకోసమే ఈ దేవుని గొర్రెపిల్లగా ధ్యానిస్తున్న మన జీవితాల్లో, విమోచింపబడిన మన జీవితాల్లో మనం చేయాల్సిన పని అంటే తెలుసా? నేనైనా నువ్వైనా చేయాల్సిన పని, ఎక్కడైతే ఆ పులుపు అనే పాపం ఉందో, బలహీనత ఉందో, లోకం ఉన్నదో, అవిధేయత ఉన్నదో, మచ్చ ఉన్నదో, డాగు ఉన్నదో, దాన్ని తీసి పారవేయాలి అంటాడు. కనుక కడగబడాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే యేసయ్య రక్తం ఉన్న చోట తీర్పు దాటి వెళ్ళింది. గుర్తుపెట్టుకోవాలి, తీర్పు దాటి వెళ్ళింది. యేసయ్య రక్తములో కడగబడిన వ్యక్తులు, కడగబడిన కుటుంబములను దాటి వెళ్తూ ఉంటాడు సాతాను. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఏబు కుటుంబం దగ్గరకు రావాలయా అంటే ఏబు కుటుంబానికి ఏం వేశాడంట? దేవుడు కంచె వేశాడు. లోపలికి రాలేదు అంటే కంచె ఉంది కదా అన్నాడు. ఈరోజు నా కంచె ఏంటో తెలుసా? యేసయ్య రక్తము, కలువరి రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడిన నిన్ను, నన్ను, మనలను అదిగో అలాగున తీర్పును దాటింప చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అంటాడు కదా, శాశ్వతమైన రక్షణకు మార్గముగా ఉన్నది యేసయ్య రక్తము మనలను ఆధ్యాత్మిక మరణములో నుండి కాపాడుతుంది. ఈ శరీర మరణం అనేది కొంతకాలమే, కొంత మటుకే. ఈ మరణము అందరికీ ఉంటుంది. ఆధ్యాత్మికమైన మరణం అనేది భయంకరం. దాని కోసమే యేసయ్య రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. మొదటిదేమో పాపమును భరించిన గొర్రెపిల్ల, రెండవది పస్కా గొర్రెపిల్ల, విమోచనకు సూచనగా ఉన్న గొర్రెపిల్ల. మూడవదిగా మనం చదువుకుంటే 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. దేవునికి స్తోత్రం. మూడవది, దేవుని గొర్రెపిల్లగా యేసయ్యలో ఉన్నది నిర్దోషమైన పవిత్రమైన గొర్రెపిల్ల రక్తం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గొర్రెపిల్ల ఎలాంటిదంటే నిర్దోషి, అంటే ఏ దోషమో లేదు. అందుకోసమే నిలబెట్టి చూస్తే అన్నారు కదా, ఈయనలో ఏ దోషమో కనబట్టల్లా. దోషం అంత మందే, నాదే దోషము, నీదే దోషము. మన దోషములను బట్టి ఆయన ఒక బలి, గొర్రెపిల్లగా బలి, ఆయన కలువరి సులువులో బలిగా అర్పించబడ్డాడు. ఏంటంటే నిర్దోషమైంది, అది పవిత్రమైనది. కనుక గొర్రెపిల్ల పవిత్రమైన గొర్రెపిల్లగా యేసయ్య కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయుల రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు 4వ అధ్యాయం 15 వచనం కూడా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో, అదిగో బలహీనతలో సమానంగా లేడట. అంటే మన బలహీనతలు వేరు, ఆయనకున్న పవిత్రత వేరు. దేవునికి స్తోత్రం. మనమైతే బలహీనము. ఒక్కొక్కసారి అంటాం ఆ వ్యక్తి చాలా బలహీనుడండి, నిలబడలేడు. ఒక్కొక్కరు బలహీనులుగా నిలబడలా. కానీ యేసయ్య ఎవరట? ఆయన ఎవరట? ఇక్కడ అన్నాడు నిర్దోషమైన పవిత్రమైన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము చిందించిన ఎందుకోసం అంటే పవిత్రులుగా చేయాలని, నిర్దోషులుగా ప్రభు ఎదుట నిలబెట్టాలని నిన్ను నన్ను ఈ ప్రార్థనలో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే యేసయ్య పాపరహితుడుగా, పవిత్రుడుగా, ఆయన బలి సంపూర్ణముగా దేవునికి సంతృప్తి పరంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే పాపము లేని బలి మాత్రమే మనలను పవిత్రులుగా చేయగలదు. యేసయ్య పాపము లేని బలి, అదే మనల్ని ఏం చేసిందంట? పవిత్రులుగా చేస్తుంది. ఎక్కడ పవిత్రత ఉంటో అక్కడ ప్రభు ఆత్మ ఉంటుందండి.
ఎవరిలో పవిత్రత ఉంటుందో వాళ్ళ దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయండి. ఎవరిలో పవిత్రంగా ఉంటారో వారి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుందండి. ఎక్కడ పవిత్రమైనటువంటి అడుగులు వేస్తావో వెంటనే దేవుడు ఆ అడుగులను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడు కోరుకున్నది నీలో నుండి నాలో నుండి అంటే పవిత్రతే. ఆయన గొర్రెపిల్లగా, ఏ గొర్రెపిల్ల అంటే పవిత్రత, నిర్దోషమైన పవిత్రమైన గొర్రెపిల్ల. అందుకోసమే ఆ యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. లాస్ట్కి ఇక్కడ 4వదిగా మనం చదువుకుంటే ఇక్కడ ఏ గొర్రె పిల్లగా యేసయ్య కనబడుతున్నాడయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఒక్కసారే ఏలయనగా నిత్యుడైన ఆత్మ ద్వారా కాబట్టి 4వది నిత్యమైన విమోచనాన్ని ఇచ్చిన గొర్రెపిల్ల. నిత్యమైన, అది ఇప్పుడు కాదు, ఇక ఈ కొంతకాలం కాదట, నిత్యమైన విమోచనట. ఎక్కడికి వెళ్తుందంట? ఎక్కడ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడట? అక్కడ లాస్ట్ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడట? నిత్య జీవానికి తీసుకెళ్ళాలని. కనుక ఈ యొక్క నిత్యమైన విమోచనాన్ని ఇస్తున్న గొర్రెపిల్ల ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయం 9లో చెప్తున్నాడు ఒక మాట. 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు దాని ముద్రలను దేవుని కొరకు కనుక ఒక జనములు ఒక చోట కాదట, గోత్రం కాదట, ప్రజలందరినీ కూడా ఏం చేశాడంట? విమోచించి ఒక జనంగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఒకరి కోసం కాదట, అందరి ప్రతి దానిలో నుండి ఆయన ఒక జనముగా చేసి విమోచించాడు. దేవునికి స్తోత్ర. నిత్యమైన విమోచకుడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. గొర్రె పిల్లగా ఉన్నాడు. అందరి కోసము, కొంతమంది కోసం కాదు, ఆ జనం కోసం కాదు, ఆ ప్రాంతం కోసం కాదు, ఆ కంట్రీ కోసం కాదు, ఈ ప్రాంతం కోసం కాదు, అందరి కోసం ఆయన విమోచించబడ్డాం. దేవునికి స్తోత్ర. ఇక్కడ కనబడతా ఉంది అంటే దాని అర్థం మళ్ళీ బలులు అవసరము లేదు, ఒకేసారి బలి. అదే ప్రభు సిలువలో బలియాగం. దేవునికి స్తోత్ర. కనుక ఆది నుండి మనం చదువుకుంటే మన పితరులందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించేవాళ్ళు. పావురమును కానీ, గొర్రెలు కానీ, కోడెలు కానీ ఇలాగ అర్పించేవాళ్ళు. కానీ యేసయ్య మాత్రం ఒకసారే ఆ బలి, ఇంకా నిత్యమైనటువంటి విమోచన. అది దేవునికి స్తోత్ర. ఇక అర్పణ, బలి అర్పణ లేదు. ఇక ఆయన బలి అర్పణ కోరుకోలేదు. ఇంకెక్కడైనా బలి అనేది లేనే, యేసయ్య బలి అర్పణ. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అలాగున యేసయ్య బలి పూర్తిగా సరిపోయింది. ఇక మళ్ళా ఇక బలి అవసరంలా. అయితే మనం ఏం చేయాలి? మనం అంటే ఈ నిత్యమైన విమోచకుడైన యేసయ్యలో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్ర. కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ప్రభులు అక్కడ అంటాడు కదా, అదిగో ఆయా గోత్రం వాళ్ళు ఉన్నారు, ఆయా ప్రజలు ఉన్నారంటే అందులో నేను, అందులో మనం ఉండేటట్టుగా దేవుని సన్నిధులు నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర.
నాలుగవది నిత్యమైన విమోచనాన్ని చూపిస్తున్న బలిగా కనబడతా ఉంది. ఐదవదిగా మనం చదువుకుంటే ఆఖరి మాట ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందామా? వారు వధింపబడిన గొర్రెపిల్ల బలమును మహిమయు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరలోకమందును భూమి కిందను అనగా గొర్రె పిల్లకును స్తోత్రముయు ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని. దేవునికి స్తోత్రా. అంటే ఈ గొర్రె పిల్లగా ఎదుగో మరి విజయవంతమైన సింహాసనం మీద కూర్చున్న గొర్రె పిల్ల. భూలోకం అంతా కూడా ఆయన శిలువ మరణం పొంది మనందరికీ విజయాన్ని ఇచ్చి ఎక్కడున్నారంటే వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారట. ఆయనకే అంటున్నారు కదా, ఆయనకే స్తోత్రములు, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనే పొందడానికి అర్హుడని ఆ సింహాసనం మీద ఆయనకి చెబుతున్నారండి. దేవునికి స్తోత్ర. విజయాన్ని చూపించాడు. విజయవంతమైనటువంటి సింహాసనం మీద గొర్రెపిల్లగా ఉన్నాడు. అందుకోసం ఇక్కడ అంటాడు, బలి అయిన గొర్రెపిల్ల ఇప్పుడు మరి విజయము మన జీవితాలలో కూడా విజయముగా మారుస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన విజయాన్ని చూపించారు, విజయం పొందారు, మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆఖరి మాట గొర్రెపిల్ల విజయవంతమైన సింహాసనం మీద కూర్చున్న గొర్రెపిల్ల. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఏదో ఒక రీతిలో నడుచుకోవడం, ప్రార్థనలో వెనకబడిపోవటం కాదు. విజయవంతంగా అంటే మన జీవితాలు ప్రభు దగ్గరకే మనము ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనము మన నడవడిక, మన విశ్వాసం, మన భక్తి జీవితం తొలగక ప్రభులోనే ఉండాలి. అట్టిది కోరుకుంటా ఉన్నాడు. 5 అనుభవాలు. అందుకోసం ఇక్కడ అంటాడు దేవుని గొర్రెపిల్ల. ఎలాంటి గొర్రెపిల్ల అంటే మన పాపములు, లోక పాపములను మోసుకొని పోవు ఆ గొర్రెపిల్లగా యేసయ్య ఉన్నాడు. ఆయన మౌనముగా మరి నోరు తెరవకున్నాడు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు, ఇబ్బంది పెట్టినను నోరు తెరవలేదు, ఆయనను కొట్టినను, హింసించినను, దూషించినను నోరు తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన పాపములు కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన గొర్రెపిల్లగా ఉన్నారు. ఆయనలో ముందుకు నడుచుకుందాం, ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలలు